అండ్ ఈరోజు మనం అద్భుతమైన రుచితో సాంబారు చిట్టి ఇడ్లీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా సాంబార్ కోసమని కందిపప్పు, శనగపప్పు తీసుకుని రెండు కలిసి టీ గ్లాసు ఉంటాయండి. శుభ్రంగా వాష్ చేసుకుని 1కి 5 గ్లాసులు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 5 విజిల్స్ వేయించుకుందాము. నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాము. ఆ విజిల్ పోయిన తర్వాత మూత తీసుకుని ఉప్పు వేసుకుని పప్పు మెదుకుని అందులో ఆనగ ముక్కలు, చిలకడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దంచుకున్న అల్లము, పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుందాము. ఉప్పు వేసుకుని రెడీ చేసుకుందాము. పోపు కోసమని పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, దంచుకున్న అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు పోపు వేసుకొని ఫైనల్గా సాంబార్ పొడి, మేగడ, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన సాంబార్ రెడీ అయిపోతుంది. చిట్టి ఇడ్లీల కోసమని ఇలా చిట్టి ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ పాత్రలో 10 నిమిషాలు ఉడికించుకుంటే మన చిట్టి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ మన చిట్టి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ రెడీ.